హాయ్ అందరికీ వెల్కమ్ టు స్పందూస్ బొమ్మరిల్లు. ఈరోజు నేను చక్కెరపార ఎలా చేయాలో చూపిస్తాను అండి. చక్కెరపార అనేది స్వీట్ స్నాక్ రెసిపీ అండి. చక్కగా ఈవినింగ్ టైంలో పిల్లలు ఇంటికి వచ్చేలోపు ఇలా క్రిస్పీ అండ్ టేస్టీ స్నాక్స్ చేసేసారనుకోండి, ఎంజాయ్ చేసేస్తారు కదా. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 1 కప్పు మైదా, 1/2 కప్పు షుగర్ పౌడర్ అండి, అలాగే పాలు కలుపుకోవడానికి ఇవి కాచి చల్లార్చుకున్నవండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులోకి 1 కప్ మైదా వేస్తున్నాను. దీనికి మైదా వాడితేనే బాగుంటుందండి. 1/2 కప్పు షుగర్ పౌడర్ చేసేసుకొని వేస్తున్నానండి ఎగ్జాక్ట్గా. తర్వాత చిటికెడంతా తినే సోడా, అలాగే చిటికెడంతా సాల్ట్ ఇవి వేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి. ఎందుకంటే షుగర్ పౌడర్ అనేది మనకి పిండికి ఇలా కొంచెం పట్టుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇవి కాచి చల్లార్చుకున్న పాలండి, దీంతో మనం పిండి అనేది ముద్దలా కలుపుకోవాలి, చపాతీ పిండిలాగా అనమాట. ఒకవేళ పాలు వద్దు అనుకున్న వారు వాటర్తో కూడా కలుపుకోవచ్చు, అది మీ ఆప్షన్ అనమాట. పాలు చూసుకొని కొంచెం పిండికి సరిపడా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా పిండి అనేది చూసారా, మంచి చపాతీ పిండిలో అయితే రెడీ అయిపోయింది మనకి డో అనేది. ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ. దీని పక్కన పెట్టుకొని చపాతీ పెట్టి తీసుకొని ఆయిల్ కొంచెం రాసుకోవాలండి కిందన, ఎందుకంటే డైరెక్ట్గా రాస్తే మనకు అతుక్కపోతూ ఉంటుంది. ఇలా కొంచెం అప్లై చేసుకొని నేను తీసుకున్న పిండి ముద్దను 2 భాగాలుగా చేసుకున్నాను అండి. ముందు ఒక భాగాన్ని ఇలా ఒత్తుకుంటున్నాను. ఇది మరీ పలుచగా ఉండకూడదు, మరీ లావుగా ఉండకూడదు, మధ్యస్థంగా ఉండాలండి. అలా ఉంటేనే మనకి చక్కెరపార అనేది చాలా బాగా వస్తుంది. ఎందుకంటే కొంచెం మందంగానే ఉంటుంది మనం తింటున్నప్పుడు, అండ్ వేగాక క్రిస్పీగా ఉంటుంది, టేస్టీగా వస్తాయి. ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండాలండి. చూసారా, మనకి మందం అనేది ఈ మాత్రం ఉంచుకోవాలి. ఇలా ఉంటేనే మీకు వేగాక ఇంకాస్త బాగా వస్తాయి. ఇలా ఉన్నాక మనం ఎడ్జెస్ అనేది కట్ చేసేసుకొని ఒక షేప్ కోసం అనమాట, మనం వేపుతున్నాం కదా, వాళ్ళు తినడానికి అలాగే మనం చేయడానికి కూడా చాలా సింపుల్గా ఉండడానికి ఈ మాత్రం కన్సిస్టెన్సీ ఉండాలండి. మీకు ఇంకొకసారి చూపిస్తున్నా. ఇలా స్క్వేర్ షేప్లో చేసుకొని మంచి క్యూబ్స్ వచ్చేలా కట్ చేస్తున్నానండి. చిన్న చిన్నగా మీరు ఎంత కట్ చేస్తే అంత బాగా వస్తుందండి. ఇది వేగుతుంది, రుచిగా ఉంటాయి. చక్కగా పిల్లలు కూడా చేత్తో పట్టుకొని చక్కగా ఎంజాయ్ చేసేయచ్చు. ఒక కప్పులో పెట్టించేసారనుకోండి, చక్కగా తింటారు. ఇలా మొత్తం చిన్న చిన్న క్యూబ్స్ వచ్చేలా కట్ చేసుకుంటున్నాను అనమాట. షేప్స్ అనేవి ఈక్వల్గా ఉండడం కోసం నేను ఇలా చేస్తున్నాను అంతే. ఇప్పుడు చూసారా, ఒక్కొక్కటి తీసుకుంటే ఈ మాత్రం మందం ఉండాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టాలండి. దీనికి మందపాటి కడాయి తీసుకోవాలండి, ఎందుకంటే మనం మీడియం ఫ్లేమ్లో వేపుకోవాలి. ఆయిల్ జస్ట్ గోరువెచ్చగా అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఒక్కొక్కటి వేసుకుందాం. గోరువెచ్చగా అవ్వగానే వేసుకోవాలండి, ఎక్కువ వేడవ్వకూడదు ఖచ్చితంగా, ఎందుకంటే ఇది మందంగా ఉంటుంది, లోపల దాకా ఫ్రై అవ్వాలి కాబట్టి. ఒకవేళ మీకు ఆయిల్ ఎక్కువ వేడైపోతే పైన వేగుతుంది కానీ లోపల వేగదు. సో లైట్గా వేడవ్వగానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఒక 2 నిమిషాలు ఆగితే ఇలా పైకి తేలుతాయండి. ఇలా పైకి తేలిన తర్వాత మనం ఇంకొక వైపు టర్న్ చేసుకోవాలి. ఇలా మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కొంచెం పైకి కిందికి అనుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా వేపుకోవాలండి. ఒక 2 మినిట్స్ ఆగితే చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. ఈ మాత్రం కలర్ వస్తే సరిపోతుందండి. ఇంకా తీసేసుకోవచ్చు. వీటిని తీసేసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకుందాం. మనకి ఇలాగే మొత్తం మిగిలినవన్నీ కూడా చేసుకోవాలండి. ఇంకొక వాయి కూడా నేను ఇలా వేసుకున్నాను. ఇలా వేసేసుకున్నాక వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా తీసేసుకోవాలండి వీటన్నిటిని తీసేసుకొని చక్కగా మనం ప్లేట్లోకి పెట్టేసుకొని మీ ఫ్యామిలీ అందరితో కలిసి ఎంజాయ్ చేసేయండి. టేస్టీ చక్కెరపార రెసిపీ అయితే రెడీ అయింది. మీరు కూడా ఎంజాయ్ చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. కమెంట్ చేయండి ఒకసారి.